వెల్కమ్ టు మెగానెన్ టీవీ. రాత్రింబవళ్లు కష్టపడి ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేవారు రెండు తెలుగు రాష్ట్రాల్లో రిజల్ట్స్ హడావుడి కూడా నడుస్తుంది. తెలంగాణలో ఫలితాలు వచ్చేశాయి. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అయితే రిజల్ట్స్ ఎలా వచ్చినా ప్రతి విద్యార్థి ప్రతి తల్లిదండ్రుల మధ్యలో ఇప్పుడు మొదలవుతున్న ఒకే ఒక ప్రశ్న, ఇంటర్ అయిపోయింది, వాట్ నెక్స్ట్? ఒకప్పుడు ఎంపీసీ చదివితే ఇంజనీరింగ్, బైపీసీ చదివితే మెడిసిన్, ఇవి రెండే ప్రపంచం అనుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆధునిక ప్రపంచంలో బోలెడన్ని కోర్సులు పుట్టుకొచ్చాయి. చదువుకున్న వెంటనే ప్యాకేజీలు, స్థిరమైన కెరీర్ ఇచ్చే ఎన్నో రంగాలు విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. ఏ గ్రూపు చదివిన వారికైనా అద్భుతమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అసలు ఏ రంగంలో ఎలాంటి కోర్సులు ఉన్నాయి, వాళ్లకు ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి, ఏ కోర్సు పూర్తి చేస్తే ఎలాంటి జాబ్ వస్తుందో ఇప్పుడు చూద్దాం. 10వ తరగతి వరకు అందరూ ఒకే చదువు చదివిన ఇంటర్మీడియట్ అనేది ప్రతి విద్యార్థి జీవితంలో ఒక అతిపెద్ద టర్నింగ్ పాయింట్. ఇక్కడ తీసుకునే నిర్ణయమే వాళ్ళ జీవితాంతం వాళ్ళ కెరీర్ను డిసైడ్ చేస్తుంది. పక్కింటి వాళ్ళు చెప్పారనో, ఫ్రెండ్స్ చేరుతున్నారనో గుడ్డిగా ఏ కోర్సు పడితే ఆ కోర్సులో చేరిపోతే భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. విద్యార్థికి దేని మీద ఆసక్తి ఉంది, ప్రస్తుతం జాబ్ మార్కెట్లో డిమాండ్ దేనికి ఉంది అన్న రెండు విషయాలను బ్యాలెన్స్ చేసుకుంటూ కోర్సును ఎంచుకోవాలి. ప్రస్తుతం రెగ్యులర్ డిగ్రీ కోర్సులతో పాటుగా ఎన్నో ప్రొఫెషనల్ వొకేషనల్ కోర్సులు అందుబాటులోకి ఉన్నాయి. కేవలం సైన్స్ గ్రూప్స్ మాత్రమే కాదు, కామర్సు, ఆర్ట్స్ చదివిన విద్యార్థులకు కూడా కార్పొరేట్ రంగంలో భారీ అవకాశాలు లభిస్తున్నాయి. ఎంపీసీ విద్యార్థులకు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఫీల్డ్ ఇంజనీరింగ్. ఎబ్సెట్ ర్యాంకు ద్వారా స్టేట్ కాలేజీల్లో, జేఈఈ ద్వారా ఐఐటీల్లో సీటు సాధించవచ్చు. ప్రస్తుతం కేవలం సిఎస్ఈ మాత్రమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, రోబోటిక్స్, బయోటెక్నాలజీ లాంటి ఫ్యూచరిస్టిక్స్ కోర్సులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇక బైపీసీ విద్యార్థులు నీట్ ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ చేయవచ్చు. అది రాకపోతే నిరాశ చెందాల్సిన పనే లేదు. ఫార్మసీ, నర్సింగ్ లాంటి అద్భుతమైన ఆప్షన్స్ ఉన్నాయి. అతి త్వరగా జాబ్ తెచ్చుకుని సెటిల్ అవ్వాలి అనుకునే వారికి పారామెడికల్ కోర్సులు బెస్ట్. డిఎంఎల్టీ, ఫిజియోథెరపీ, కార్డియాలజీ, టెక్నీషియన్, ఈసీజీ, ఆప్టోమెట్రీ లాంటివి పూర్తి చేస్తే వెంటనే హాస్పిటల్స్లో మంచి జీతంతో ఉద్యోగాలు లభిస్తాయి. ప్రకృతితో మమేకమైన పని చేయాలనుకునే వారికి అగ్రికల్చర్ రంగం ఎంతో అనుకూలం. వెబ్సైట్ ద్వారా బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, ఆక్వాకల్చర్, డైరీ టెక్నాలజీ లాంటి కోర్సులో చేరితే ప్రభుత్వ, ప్రైవేటు వ్యవసాయ, వెటర్నరీ పరిశోధన రంగంలో అద్భుతమైన ఉద్యోగాలు సాధించవచ్చు. సిఈసి, ఎంఈసి చదివిన వారు బీకామ్ కంప్యూటర్స్, బీసీఏ, బీబీఎం పూర్తి చేస్తే దేశ విదేశీ కార్పొరేట్ సంస్థలు, బ్యాంకుల్లో అకౌంటింగ్, మేనేజ్మెంట్ ఉద్యోగాలు సులువుగా దొరుకుతాయి. సంప్రదాయ డిగ్రీలకు భిన్నంగా వెళ్లాలనుకుంటే హోటల్ మేనేజ్మెంట్, టూరిజం, జర్నలిజం, యానిమేషన్, గ్రాఫిక్స్ లాంటి స్కిల్స్ బేస్డ్ కోర్సులు పూర్తి చేస్తే క్రియేటివ్ ఫీల్డ్లో అత్యంత వేగంగా స్థిరపడొచ్చు. ఇంటర్లో ఏ గ్రూపు చదివినా సరే సమాజం పట్ల బాధ్యత, లీగల్ నాలెడ్జ్ ఉంటే లా సెట్ రాసి 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సులో చేరవచ్చు. సొంతంగా ప్రాక్టీస్ చేయడమే కాకుండా కార్పొరేట్ కంపెనీల్లో లీగల్ అడ్వైజర్లుగా భారీ ప్యాకేజీలు సొంతం చేసుకోవచ్చు. టీచింగ్ ఫ్యాషన్ ఉన్నవారు డిఈఈ సెట్ ద్వారా డిఎడ్ చేసి టెట్, డిఎస్సి రాసి ప్రభుత్వ టీచర్లుగా స్థిరపడొచ్చు. సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్లాలనుకుంటే బీఎస్సీ కంప్యూటర్స్, ఫోరెన్సిక్ సైన్స్ చేయవచ్చు. ఇక ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి కళలు ఉన్నవారు ఇంటర్ తర్వాత బిఏలో పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఎకనామిక్స్ తీసుకుంటే పోటీ పరీక్షలకు ఆ డిగ్రీ సిలబస్ ఒక బలమైన పునాదిగా మారుతుంది. ఇలా ఇంటర్ తర్వాత కేవలం 1-2 అవకాశాలు మాత్రమే లేవు. మీ ఆసక్తికి తగ్గట్లు ఒక మహాసముద్రమే మీ ముందు ఉంది. మార్కులు తక్కువ వచ్చాయని లేదా ఇంజనీరింగ్ రాలేదని ఏ ఒక్క విద్యార్థి బాధపడాల్సిన పనే లేదు. యానిమేషన్ చేసినా, పారామెడికల్ చేసినా, లా చదివినా, బిఏ చదివి గ్రూప్స్ కొట్టినా మీ భవిష్యత్తుకు ఢోకా లేదు.